శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర శ్రీ గోపాల్ బాబా వారికి జయం జయం. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ గురు దక్షిణామూర్తి నమః. శ్రీ గురు రమణాయ నమః. సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి దివ్య ఆజ్ఞానుసారం 5/4/2023 సంవత్సరం నుండి దక్షిణ కైలాసంగా పేరు పొందినటువంటి ఈ అరుణాచల క్షేత్రంలో ఈ మహాన్న ప్రసాద వితరణ ప్రారంభమైంది. ప్రతి నెల కూడా ఇప్పటి వరకు 23 పౌర్ణములు జరుగుతూ ఉంది మహాన్న ప్రసాద వితరణ. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి, అదేవిధంగా గిరివలం రోడ్లో చంద్రలింగం ఎదురుగా ఉన్నటువంటి గోపాల్ బాబా వారి ఆశ్రమం నుండి ప్రతిరోజు గిరివలం ప్రదక్షిణ చేసేటటువంటి భక్తులకు మహాన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి విశిష్టంగా పౌర్ణమి గడియలు 24 గంటలు 36 గంటలైనా సరే ఆ విధంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కృత్తిక మహాదీపం సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం 13వ తేదీ నుండి 17వ తేదీ ఉదయం వరకు కూడా, అంటే పౌర్ణమి కూడా మార్గశీర్ష పౌర్ణమి కూడా కలిసి ఉన్నందువల్ల ఈ 4 రోజులు ఈ గిరివలం రోడ్లో గిరి ప్రదక్షిణ చేసేటువంటి భక్తులందరూ కూడా మహాన్న ప్రసాద వితరణ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇది మరి శ్రీపాద శ్రీవల్ల చరిత్ర ప్రకారంగా కురుపురం ఈ అరుణాచల క్షేత్రం కూడా సమానంగా చెప్పడం, అదేవిధంగా అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుని దర్శనం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. మరి కురుపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్ల యొక్క దర్శనం చాలా సులువుగా దొరుకుతుందని చెప్పి కూడా స్వామి సెలవిచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన విశిష్ట సంబంధించి స్కాంద పురాణంలో ఈ అరుణాచల క్షేత్రంలో మనం బయట 1,00,000 మందికి సద్బ్రాహ్మణులకి మహాన్నదానం చేసినట్టయితే అది కాశీలో ఒక బ్రాహ్మణునికి చేసినంత ఫలితం వస్తుందని, అదేవిధంగా కాశీలో 1,00,00,000 మంది సద్బ్రాహ్మణులకి అన్న సమారాధన చేస్తే అరుణాచల క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు చేసినంత ఫలితం అని చెప్పడం, ఆ విధంగా ఈ మహత్తరమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా వారి దివ్య ఆజ్ఞానుసారం శ్రీ గోపాల్ బాబా అన్న సంతర్పణ ట్రస్ట్ ద్వారా ఇక్కడ జరుగుతూ శ్రీక్షేత్ర పిఠాపురం పరిసర ప్రాంతాల నుండి ఎంతోమంది సేవకులు వారు ఏ విధమైనటువంటి ద్రవ్య ఫలాపేక్ష లేకుండా ఇక్కడ విచ్చేసి వారి శ్రమ అనుకోకుండా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొంటూ వారి యొక్క స్వామివారి యొక్క అదేవిధంగా బాబావారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అలాగే దక్షిణ కైలాసంగా పేరొందినటువంటి ఈ అరుణాచల క్షేత్రంలో సాక్షాత్తు అన్నప్రసాద వితరణ గురించి ఫలితం ఈ భూప్రపంచం మీద అద్భుతమైన ఫలితం ఎక్కడ అన్నదానం చేస్తే వస్తుందని చెప్పేసి నారద మహర్షిని చిత్రకేతు, అంటే ఈ తమిళనాడు ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని అడగడం జరిగింది. అడిగినప్పుడు నారద మహాముని వారి యొక్క దివ్య దృష్టి కాంక్షించి అప్పుడు ఈ అన్నప్రసాద వితరణ లేదా అన్నదానం గురించి చాలా విశిష్టంగా 1,00,000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో కాశీలో ఒక బ్రాహ్మణుడికి, మరి అదేవిధంగా అదే కాశీలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకి అన్నప్రసాద వితరణ చేస్తే అన్న సమారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ దక్షిణ కైలాసంగా పేరొందినటువంటి అరుణాచల క్షేత్రంలో అన్న సమారాధన చేస్తే ఒక బ్రాహ్మణ సమాధానం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా వారిద్దరికీ జరిగినటువంటి ఈ సంభాషణని సాక్షాత్తు బ్రహ్మదేవుడే సనక మహర్షికి స్కాంద పురాణంలో వివరించడం జరిగింది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ గురు దక్షిణామూర్తి నమః. శ్రీ గురు రమణాయ నమః. Like and subscribe Eagle Media Works.